ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాన్త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోధిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీపతే ధీనామవిత్రియమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు అనగా 27/7/2025 నుండి 2/8 అనగా ఆగస్ట్ 2025 వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కన్యా రాశి వచ్చేసరికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కూడా కన్యారాశి కిందకు వస్తాయి. అయితే ఈ కన్యారాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వారి సూపర్వైజర్స్ ఎవరైతే మేనేజర్స్ కానీ, లీడర్స్ కానీ, టీమ్ లీడ్స్ కానీ, ఎవరైతే టీమ్మేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఆన్సెట్ ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అంటే విదేశీ ప్రయాణాలు ఎవరైతే ప్రారంభం చేసుకున్నారో వారికి కూడా ఈ వారం ఆశాజనకంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరికి కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కూడా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదా ఆన్సైట్ రావడం కానీ అలాంటి అవకాశం అనేది ఈ వారం కనిపిస్తుంది. అలాగే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే అందరూ కూడా వారి యొక్క సహా ఉద్యోగులతోటి చక్కటి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా వారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ ఉద్యోగస్తులు కూడా వారు ఏదైతే మాట చెప్తారో ఆ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. వారు ఎక్కడైతే చేసే కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో వారి మాటకి తిరుగు లేకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు వారు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వారు చేసే వర్క్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాని మీద చక్కటి అవగాహన ఉండడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి. అలాగే తర్వాత వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం అంతా కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఈ వారం మొత్తంలో పెట్టుబడులు ఎవరైతే కొత్త పెట్టుబడులు పెడుతున్నారో, అంటే ఫ్యామిలీ పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, లేదా మిత్రులతో కానీ వ్యాపార సత్సంబంధాలు ప్రారంభం చేయడం వల్ల, పెట్టుబడి పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు ఇంతకుముందు ఏవైతే వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయో ఆ వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడికి కూడా ఈ వారం చక్కటి అభివృద్ధి వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తుంది వ్యాపారస్తుల పరంగా. ఆ తర్వాత ఈ వారం ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఔషధ సేవన ఉండదు, కానీ ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు, అంటే పెద్ద సమస్యలు ఏం కాదు, కానీ ఔషధ సమస్యలు, అంటే శిరోభారం సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా అందరికీ కాదు, 1-2 మందిలో కనిపిస్తుంది అన్నమాట ఈ యొక్క రాశి వారిలో. అయితే ఈ యొక్క ఔషధ సేవనం అనేది ఈ రాశి వారికి ఈ వారం మొత్తం మీద లేదు. అలాగే ఈ వారం కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు వ్యవహారాలు అనుకున్న విధంగా ఈ వారం వాయిదా కాకుండా ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనల్ హియరింగ్ వచ్చే సూచనలు కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అంటే కోర్టు వ్యవహారాలు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఈ వారం కనిపిస్తుంది. అలాగే ఏవైతే కొత్త కోర్టు తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తలదూర్చకుండా ఉండడం అనేది మంచిది. అంటే వేరే వాళ్ళ సమస్యలో మీరు వెళ్ళి తలదూర్చకుండా ఉంటే కొత్త సమస్యలు అనేవి ఎదురు కాకుండా ఉంటాయి, కోర్టు రిలేటెడ్ సమస్యలు ఏవైనా కానీ. అందుకని చెప్పేసి ఆచితూచి ముందుకు అడుగు వేయడం అనేది మంచిది. ఆ తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అంచనా వేసిన విధంగా వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే వారు ఏ సీట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఉన్నత విద్యాభ్యాసం కోసం దేనికోసం ఎదురు చూస్తున్నారో దాంట్లో వారికి అవకాశం దొరికి చక్కటి స్థానాల్లో వారి యొక్క సీట్లు వచ్చే స్థానాలు వచ్చే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే విద్యార్థులకి ఆశాజనకంగా ఉంది వారం మొత్తం కూడాను.
అలాగే ఈ వారం సంతానపరంగా చూసినట్లయితే ఎవరైతే వివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే శుభవార్త వినే సూచనలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అండర్స్టాండింగ్ వలన కూడా, అంటే అవగాహన వలన కూడా, చక్కటి అవగాహన వలన అభివృద్ధి కలిగే సూచనలు ఉన్నాయి. అంటే గృహంలో మంచి శుభకార్యాలు జరగడం కానీ, లేదా ఎటువంటి సమస్యలు లేకుండా ఒక అండర్స్టాండింగ్ ఉండడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వచ్చే కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలతో పాటు సర్వత్రా విజయము, ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ విజయం కలిగే సూచనలు ఈ వారం అంతా కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులకి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులకి ఏవైతే ఇంతకు ముందు పెట్టుబడి పెట్టినటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయదారులకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే గత పంటలో రావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉందో అది ఈ వారం వచ్చే సూచనలు అనేవి వీరికి కనిపిస్తున్నాయి వ్యవసాయదారుల పరంగా. అలాగే హోల్సేల్, రిటైల్ రంగాల్లో ఎవరైతే వ్యాపారం నడిపిస్తూ ఉన్నారో వారికి కూడా చక్కటి ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం మొత్తం మీద. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగులకే కానీ, వ్యాపారస్తులకే కానీ, విద్యార్థులకే కానీ అన్నింటిలో కూడా ముందంజగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వారం స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు అందే అవకాశం కనిపిస్తుంది. అలాగే దాని పరంగా చెప్పాలి అంటే ఆర్థిక పరంగా కూడా కొంత అభివృద్ధి అనేది కనిపిస్తోంది. అలాగే ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క రాశివారు మొత్తము కూడా గోధుమ రంగు కానీ, కాఫీ రంగు కానీ వస్త్రాలను ధరిస్తే వారికి చక్కటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశివారు శనివార నియమాలు పాటించడం వల్ల కూడా వారికి చక్కటి ఫలితాలు వస్తాయి. వీరు కూడా సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణ కానీ, విష్ణు ఆరాధన కానీ చేయడం వల్ల కూడా చక్కటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు విష్ణుతో పాటు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ వారం మొత్తం మీద కూడా వీరికి చక్కటి లాభదాయకమైన ఫలితాలు కాబట్టి సాధ్యమైనంత వరకు భగవంతుడి ఆరాధనలో ఉండడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5.